ఈ పేరు శరీరానిక, ఆత్మక? మనసుకి. అంటే శరీరానికి అది దానికి పేరు పెట్టింది మనసు అన్నమాట. ఊరికేనే ఇంద్రలోకంలో రంభా వచ్చి మేనకలు అంటారు అంతే. సరే, భూలోకంలోకి వద్దాం మనం. భూలోకంలో ఇప్పుడు నా పేరు మురళీకృష్ణ. నేను చనిపోతే నన్ను మురళీకృష్ణ అంటారు. ఎవరన్నా వచ్చిన వాళ్ళు శవాన్ని తీసుకెళ్లారా అంటారు. ఇవెందుకు తెలిసిన వాళ్ళు అయినా సరే. అంటే ఇక్కడ పేరు ఎవరికి? అంటే ఇప్పుడు మురళీకృష్ణ అంటే మీరు ఎవరు అనుకున్నారు? నేను మురళీకృష్ణ అన్నారు. ఆ నేనెవరు? మురళీకృష్ణ అంటున్నావు, పేరు పెట్టింది ఎవరు? నీకు ఆ మీద మురళీకృష్ణ పేరు పెట్టింది ఎవరు పెట్టారు? దేహానికి. ఆ దేహం చెప్పాలి నా పేరు మురళీకృష్ణ. అవును, ఇప్పుడు ఇది దేహమే కదా. ఆ దేహం చెప్పను, నేను మనసు ఎందుకు చెప్పాలి? నీ దేహం పేరు చెప్పండి, 1,00,00,000 ఎకరాలు రిజిస్టర్ చేసేస్తాను ఇప్పుడే. ఇప్పుడు మనం పెట్టుకునేది దేహానికి కదైతే పేరు. దేహానికి వాళ్ళు పెట్టారు తల్లిదండ్రులు. పెట్టి నా దేహం పేరు చెప్పాలి కదా, నా పేరు చెప్పాలి. ఇది ఒకటి ఉందా? మరి అంతే కదా, నా దేహం పేరు. ఇప్పుడు నీ సెల్ ఫోన్ అది దాని పేరు, అది మీద ఎట్లా అవుతుంది? నా దేహం పేరు వాసుదేవ్, నా దేహం స్త్రీ, నా దేహం పురుషుడు. అంతే కదా, నేను పురుషుడిని నేను స్త్రీ ఎట్లా అవుతావు? ఆ నేనెవరు? అంటే స్త్రీ పురుషులు ఒకటే కదా? లేదు, ఆ నేననేది అందరిలో ఉన్న కామనైన ఆత్మ వస్తువే నేను, సెల్ఫ్ అంతే. సో ఈ దేహం అనేది మురళీకృష్ణ అంతే, వాళ్ళు పెట్టుకున్నారు, అందుకే మీరు పిలువబడుతున్నారు. సో మరి ఆ దేహంలో ప్రాణం లేనప్పుడు, ఆ దేహం శవమైనప్పుడు మురళీకృష్ణని తీసుకెళ్ళలేదు శ్మశానానికి, లేదా ఇంకేదైనా కానీ పలానా గమ్మను కానీ ఎల్లమ్మను కానీ పొలమ్మను కానీ శ్మశానానికి తీసుకెళ్ళలేదు అనకుండా శవాన్ని తీసుకెళ్ళలేదు ఇంకా అంటారు. అంటే ఇక్కడ ఏంటి దాని అంటే లోపలున్న శివుడు పోయాడు, శవం వేయింది. ఇప్పుడు మీరు మురళీకృష్ణ అయితే దేహం అయితే ఎప్పుడు నేను ఈ దేహం అని చెప్పగలగాలిగా. కళలోకి వెళ్ళిపోతారు మనసు, ఈ మురళీకృష్ణ అనే దేహం చెప్పండి. కళలో మీకు మీ మురళీకృష్ణ ఉంటారు, 1,000 మందితో సముద్రంలో స్నానం చేస్తారు కళలో. అప్పుడు ఈ మురళీకృష్ణ ఏమయ్యాడు? మీ యూట్యూబ్ అయింది, మీ కమ్ము అడ్రస్ ఏమైంది చెప్పలేదే.